హలో ఎవ్రీవన్. ఈరోజు మా స్నాక్స్ అయితే పానీపూరి. సో, ఇవి అయితే గుంటూరు జిల్లా దగ్గర ఉన్న సత్తెనపల్లిలో ఇవి చాలా చేస్తారు. మా హోమ్ టౌన్ సత్తెనపల్లి అన్నమాట. నాకు చాలా ఇష్టం ఈ పూరి అంటే. వీటిని మా సత్తెనపల్లిలో అయితే ఎస్‌పీ అని అంటారు. ఈ స్పెషల్ పానీపూరి ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా ఏమీ ఉండవు. ఒక్క మిల్ మేకర్ అయితే కావాలి. పానీపూరి హోమ్‌మేడ్ అయినా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మార్కెట్‌లో దొరికేస్తున్నాయి కదా! ఆయిల్‌లో ఫ్రై చేసేవి. నేనైతే అవి తీసుకొచ్చి ఆయిల్‌లో ఫ్రై చేశాను. అవన్నీ ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత వాటన్నిటిని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నాను. వీటిని దహీ పూరి అని కూడా అంటారు. కానీ ఈ దహీ పూరి ఎట్లా ఉంటాయంటే మిల్ మేకర్ అనేది యాడ్ చేయరు. మా సత్తెనపల్లిలో మాత్రమే ఇట్లా మిల్ మేకర్ యాడ్ చేసి ఇస్తారు. నాకైతే ఇవి చాలా నచ్చుతాయి. ఎలా చేశానో చూసేయండి, మీకు కూడా అర్థమైపో ఉంటది. దీనిలో మెయిన్ కావాల్సింది ఉప్పు, కారం, గరం మసాలా, మిల్ మేకర్, పప్పు. పప్పు అంటే మామూలుగా బఠానీలు ఉడకబెడతాం గదా! అవి, శనగిత్తులు, మళ్ళీ కారపు బూంది, ఆనియన్స్, పెరుగు అయితే మెయిన్ కావాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఆల్రెడీ పానీపూరి ఏపించి పెట్టా అని చెప్పా కదా! దానిలోకి అన్నీ మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. సో, ఫైనల్లీ దానిలో అయితే లెమన్ అనేది కొంచెం ఎక్కువ యేసుకుంటే యేసేదానికన్నా చాలా టేస్ట్‌గా ఉంటది. సో, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.